హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 72వ భాగం. నీకు అంతా చెప్పాలని ఉన్నా, ఒకవేళ నేహ గురించి తెలిసాక నువ్వు ఇంకా కృంగిపోతావా ఆరోహి? అది నాకు ఇష్టం లేదు. నేనే నేహ విషయం సాల్వ్ చేస్తాను, నీ వరకు ఏది తీసుకురాను అనుకుని బయటికి ఏమీ లేదు ఆరోహి. జస్ట్ షూటింగ్ లో చిన్న గొడవ వల్ల మూడ్ బాగోలేక కొంచెం కోపంగా ఉన్నాను. అయినా నీ దగ్గర అంత కోపంగా ఉన్నానా ఏంటి? రాత్రంతా నా ప్రేమ చూపించాను కదా అని టాపిక్ డైవర్ట్ చేయటానికి కొంటెగా అన్నాడు. అప్పటికే స్టీఫెన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి పక్కకి వెళ్ళిపోతాడు. ఆరోహి కంగారుగా స్టీఫెన్ వైపు చూసి, అన్నయ్య ఇక్కడే ఉన్నారు, ఏం మాట్లాడుకున్నారు మీరు? ప్రతిసారి ఇంతే, అందరి మధ్యలో నన్ను ఇరికిస్తున్నారు, మీకు అసలు సిగ్గు లేదు అని ఆర్యన్ భుజం మీద కొట్టి, బయలుదేరండి, ఇప్పటికే లేట్ అయ్యింది అని సిగ్గుపడుతూ అంటుంది. మరి నా లంచం నాకు ఇవ్వలేదు. ఉదయం కూడా హడావిడిగా కిందకు వచ్చేశావు. ఇక అందరితో మాట్లాడుతూ కనీసం నన్ను పట్టించుకోలేదు. నువ్వు నా లంచం నాకిస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని చిన్నపిల్లాడిలా మారాన్ చేశాడు. ఏంటి ఆర్యన్ గారు మీ అల్లరి? ఇక్కడ ఇంతమంది ఉంటే మీకు ముద్దు కావాల్సి వచ్చిందా? కొంచెం పెద్దవాళ్ళలా ప్రవర్తించండి, ఇంకెప్పుడు ఎదుగుతారు అని చిరుకోపంగా అడుగుతుంది. నీ ముందు నేనెప్పుడు చిన్నపిల్లాడిని. ఇప్పుడు నాకు నా మామూలు ఇస్తావా, లేకపోతే నన్నే తీసుకోమంటావా అని కొంటెగా అడుగుతాడు. ఆరోహి సిగ్గుపడుతూ చుట్టూ చూసి, ఆర్యన్ గారు ఇక్కడ అందరూ ఉన్నారు, ప్లీజ్ మీరు షూటింగ్ కి వెళ్ళండి. కావాలంటే నైట్ వచ్చాక మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి మహాప్రభు అని రెండు చేతులెత్తి మొక్కుతూ అడుగుతుంది. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నాను, కానీ నైట్ మాత్రం నువ్వే లీడ్ తీసుకోవాలి. ప్రతిసారి నేను నీ దగ్గరికి వస్తే ఏం బాగుంటుంది చెప్పు? నైట్ మాత్రం నువ్వే నాకు అందాలు విందు చేయాలి అని అల్లరిగా అడుగుతాడు. ఆరోహి సిగ్గుపడుతూ తలదించుకొని, నైట్ మీరు చెప్పినట్టే చేస్తాను, మీకు ఇష్టం వచ్చినట్టు రెడీ అవుతాను. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటుంది. అవునా, ఏంటి ఆ సర్ప్రైజ్ అని ఆతృతగా అడుగుతాడు ఆర్యన్. సర్ప్రైజ్ చెప్పరు ఆర్యన్ గారు, చేసి చూపిస్తారు. మీరు నైట్ కి ఖచ్చితంగా నేను చేసిన దానికి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పి బలవంతంగా ఆర్యన్ ని పంపించి స్టీఫెన్ తో, టిఫిన్ చేశారా అన్నయ్య? కనీసం ఇంట్లో కూడా రావట్లేదు ఎందుకు అని చిరుకోపంగా అడుగుతుంది. ఏమీ లేదు ఆరోహి, కొంచెం పిల్లలతో బిజీగా ఉన్నాను కదా, అందుకే రావటం లేదు. అలాగే నేను టిఫిన్ చేసేశాను అని నవ్వుతూ అంటాడు. ఓహో, ఓన్లీ మీ మీ చెల్లి ఓన్లీ పిల్లలేనా? మీకు మీ చెల్లి కూడా ఉందన్న విషయం మర్చిపోయారా? అసలు నాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? పిల్లలు పిల్లలు అంటూ పిల్లల వెనక తిరుగుతున్నావు కానీ ఆ పిల్లల కన్న తల్లిని మాత్రం పట్టించుకోవటం లేదు. నేను నీ మీద అలిగాను అని స్టీఫెన్ కి ఆపోజిట్ సైడ్ తిరిగి చేతులు కట్టుకొని నిలబడుతుంది. ఆరోహి బిహేవియర్ తన వాళ్ళని గుర్తు చేస్తుంటే తన చెల్లెలు కూడా స్టీఫెన్ తో సరదాగా
తనతో సరిగా మాట్లాడకపోతే ఇలాగే అలుగుతుంది. అది గుర్తు చేసుకొని ఆరోహి ఎదురుగా వెళ్లి తనని గుండెకి హత్తుకొని, మీ దగ్గర వర్క్ చేయటానికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను ఆరోహి. ఒకవేళ నేనిక్కడికి రాకపోయినా, నువ్వు కానీ నన్ను ఏమాత్రం పలకరించకపోయుంటే, నాకొక మంచి చెల్లి దొరికేది కాదు. అలాగే మా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ఖచ్చితంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేవాడిని. నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా చెల్లి గుర్తుకొస్తుంది. నువ్వు ఎప్పుడు నాతో ఇలాగే ఉంటావు కదా! నన్నెప్పుడు వదిలేయవు కదా! అని బేలగా అడుగుతాడు. ఆరోహికి స్టీఫెన్ బాధ అర్థమవుతూ ఉంటే కంట్లో తడి చేరి, స్టీఫెన్ దగ్గర నుంచి కొంచెం దూరం జరిగి స్టీఫెన్ మొహాన్ని కిందకి దించి తన నుదిటి మీద ముద్దు పెట్టి, నాకు తెలుసు అన్నయ్య, ఏ బంధాలు లేని వారికి ఒక బంధం దగ్గర అయితే అది ఎక్కడ దూరం అవుతుందోనని అన్న భయం ఎప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు నిన్ను అనాథవి అనుకోకు అన్నయ్య. ఈ చెల్లెలు నీకు జీవితాంతం తోడుగా ఎప్పుడు ఉంటుంది. మీ వాళ్ళందరినీ నాలోనే చూసుకో. నేనెప్పుడు నీకు సొంత చెల్లెల్నే అని ఎమోషనల్ గా అంటుంది. ఇంతలో పిల్లలు బయటికి రావటంతో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని, సరే ఆరోహి, నేను బయలుదేరుతాను. నా గురించి టెన్షన్ పెట్టుకోకుండా ఆర్యన్ సార్ చెప్పినట్టు చెయ్యి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే నాతో కానీ ఆర్యన్ సార్తో కానీ ఖచ్చితంగా చెప్పు అని మరీ చెప్పి వెళ్తారు. ఆరోహి వెళ్తున్న స్టీఫెన్ పిల్లల వైపే చూస్తూ, ఏంటి వీళ్ళిద్దరూ నేనేదో చిన్న పిల్లనన్నట్టు మరీ జాగ్రత్త చెప్తున్నారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆరోహి లోపలికి వెళ్లి సుమిత్ర గారితో ఆర్యన్ వద్దు అన్నాడని చెప్పటం ఇష్టం లేక నేను రావటం లేదని చెప్పి కన్విన్స్ చేస్తుంది. నేహ కూడా రావటం లేదని చెప్పి ఇంటికి వెళ్లి తన రూమ్ లోకి వెళ్ళిపోయి, ఏమైంది ఆర్యన్ కి నా వైపు అంత కోపంగా చూశాడు? ఏదో జరుగుతుంది. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి, హలో అని అంటుంది. కిరణ్, హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా అని నవ్వుతూ అడుగుతాడు. కిరణ్ వాయిస్ గుర్తుపట్టి నేహ కోపంగా, డార్లింగ్ ఏంట్రా డార్లింగ్, కొవ్వు పట్టిందా ఏంటి? నా దగ్గరికి రా, కొవ్వంతా తగ్గిస్తా. ఇంకోసారి నాకు ముద్దు పేర్లు పెట్టి పిలిస్తే చంపేస్తాను అని అంటుంది. అదేంటి బేబీ అలా అంటావు? మనకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది కదా, మరి కాబోయే భార్యని ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోకూడదా? అయినా అదంతా నాకెందుకు? నా వరకు నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలవటానికి నాకు రైట్ ఉంది కాబట్టి అలాగే పిలుస్తాను. మూసుకొని పలుకు. అలాగే మరో 2 రోజుల్లో మన ఎంగేజ్మెంట్ కూడా. ఇప్పుడే డాడీకి న్యూస్ చెప్పాడు. నీకు సర్ప్రైజ్ చేద్దామని నేనే ఫస్ట్ నీకు చెప్తున్నాను. ఇప్పుడే డాడీ వాళ్ళు కూడా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు అని నవ్వుతూ అంటాడు. కిరణ్, నువ్వు నాకు అగైనెస్ట్ గా ఏం ప్లాన్ చేయటం లేదు కదా? అమెరికా వెళ్ళేవాడివి. ఇంత ఆనందంగా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందని నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నాతో గేమ్స్ ఆడితే మాత్రం నీకు పూర్తిగా నా గురించి ఇంకా తెలియదు కిరణ్. నేను ఎంతకైనా తెగిస్తాను. ఆఖరికి నిన్ను చంపటానికి కూడా వెనకాడను అని సీరియస్ గా అంటుంది. అమ్మా తల్లి, నిన్ను పెళ్లి చేసుకొని నేను చావాలి అనుకోవటం లేదు. అసలు నిన్ను పెళ్లి చేసుకున్నవాడు ఖచ్చితంగా చావటమో లేకపోతే సన్యాసం తీసుకోవటమో చేస్తాడు. అంతేకాని నిన్నెవడు భరిస్తాడు? నేను ఆల్రెడీ అమెరికా వెళ్లే ఫార్మాలిటీస్ చూస్తున్నాను. మరొక వారం రోజుల్లో ఖచ్చితంగా అమెరికా వెళ్ళిపోతాను. అప్పటి వరకు నేను ఏం చేసినా ఏమన్నా నోరు మూసుకుని పడుండు.
నేను అమెరికా వెళ్ళేంత వరకు నాకు తెలియకుండా నువ్వు ఒక్క అడుగు వేసినా, నేను చెప్పినట్టు చెయ్యకపోయినా నా దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆర్యన్‌కి ఇస్తాను. అది చూసిన తర్వాత ఆర్యన్ రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించను కూడా లేవు. నిన్ను ఆఖరికి చంపేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. గుర్తుంచుకో, నువ్వు నా దగ్గర ఏమైనా ఎక్స్‌ట్రాలు చేయాలని ట్రై చేశావని నాకు తెలిసిందంటేమో నేనేం చేయగలనో కూడా నీకు తెలియదు. కాబట్టి అన్నీ మూసుకొని నేను ఉన్నంత వరకు నా కింద పనిదానిలా పడుండు అని సీరియస్‌గా అంటాడు. నేహ బయటికి ఏమీ అనలేక కిరణ్‌ని మనసులో తిట్టుకుంటూ, చెత్త వెధవ, నాతోనే గేమ్స్ ఆడుతున్నాడు. నాకొక్క ఛాన్స్ దొరకని వాడిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు నేహ అనే కాదు. ముందు ఈ చెత్త మొహం ఎక్కడ ఉందో కనుక్కోవాలి. దానికి ఎంత ధైర్యం ఉంటే నా గురించి ఈ దరిద్రపు వెధవకి చెప్తుంది. ఈ పని చేసినందుకు నా దగ్గర లక్షలకి లక్షలు తీసుకుంది. ఎంత సీరియస్‌గా చెప్పానో దానికి. నా గురించి చిన్న మాట కూడా బయటికి రాకూడదు అని. కానీ నా గురించి అంతా వీడికి చెప్పి, ఇప్పుడు వాడు చెప్పినట్టు చేసేలా చేస్తుంది అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.